నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వేడుకగా ముగిసిన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర. అమ్మవారి చంప తొలగింపు కార్యక్రమంతో 8 రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తం. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు పోటెత్తిన రాయలసీమ ప్రాంత ప్రజలు. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గ్రామీణ హారతాలను జయప్రదం చేయండి. సిపిఐ ఎమ్మెల్యేలు డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరత్నం పిలుపు. గృహ నిర్మాణంలో జిల్లాలో యాక్టివ్ బెనిఫిషియర్లను గుర్తించి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వేడుకగా ముగిసింది. మే 14 బుధవారం ఉదయం అమ్మవారి విశ్వరూపానికి చంప తొలగింపు కార్యక్రమంతో 8 రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తమైంది. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు రాయలసీమ ప్రాంతం రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా జనం పోటెత్తారు. ఆలయంలోని విశ్వరూప స్తూపానికి గంగమ్మ విశ్వరూపాన్ని తయారు చేశారు. ఆలయం ముందు భాగంలో గంగమ్మ బొమ్మ తయారీలో దళితులు, కుమ్మరి, కంసాలి, చాకలి, మంగలి, గొల్ల వంటి మిరాసిదారులు పాల్గొంటారు. గంగమ్మ బొమ్మకు కావలసినంత బంకమట్టిని పక్కనే ఉన్న కుమ్మరి వాళ్ళు ఆచార్యులకు అందించడం ఆనవాయితీ. ఆచార్యులు నీలిమందు నూనెను రంగరించి గంగమ్మ ముఖానికి నీలిరంగును అద్దారు. బంగారు పూత పూసిన చేప ఆకారంలో చెక్కిన ముక్కెరను అలంకరించారు. బంగారం రంగురేకుల చెవులను గంగమ్మ బొమ్మకు జోడించారు. చెవులకు బంగారంలా మెరిసే సింగపూరు రేకుతో చేసిన కమ్మలు, జుంకెలను అలంకరిస్తారు. మంగలి వాళ్ళు గంగమ్మ బొమ్మ తల మీద, తల వెనుక తెల్ల వెంట్రుకలను దారాల్లాగా పేర్చి పొడవుగా వేలాడదీశారు. బంగారంలా దగదగ మెరిసే సింగపూరు రేకుతోనే చేసిన నగిషీలు చెక్కిన కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. కిరీటం కింద మల్లెపూలతోనూ కనకాంబరాలతోనూ అలంకరించారు. గంగమ్మ నుదుటి భాగమంతా ఎర్రని కుంకుమను పట్టేలా పెట్టారు. నుదురు భాగం మధ్యలో వెండితో చేసిన అడ్డనామాలు అమర్చారు. కనుబొమ్మల మధ్య గంధంతో పెద్ద బొట్టును పెట్టారు. గంగమ్మ బొమ్మ నోరు తెరుచుకునేటట్లుగా రూపాన్ని పెట్టారు. నోటి నిండా ఎర్ర కుంకుమను నింపారు. వెదురు రెబ్బలతో చేసిన పళ్ళను పెట్టారు. చాకలి వాళ్ళు తెచ్చిన చీరను గంగమ్మ బొమ్మకు కట్టారు. గొల్లవాళ్ళు తెచ్చిన మంగళ సూత్రాలను గంగమ్మ మెల్లో వేశారు. గంగమ్మ చీరకు ఒడిపాలను గొల్లవాళ్లే తెచ్చిపెట్టారు. కొద్దిసేపు బంగారు తాలిబొట్లను గంగమ్మ బొమ్మకు కట్టి తీశారు. కింద వెండితో చేసిన కన్నులను అమర్చుతారు. వెండి కన్నుల మధ్యలో నల్లని కనుగుడ్లు పెట్టడానికి ఖాళీ ప్రదేశం ఉంటుంది. కనుగుడ్లను మాత్రం చివరిలో పెడతారు. నల్లగుడ్లను పెడితే గంగమ్మ బొమ్మకు ప్రాణం వచ్చినట్లు భావిస్తారు. తెల్లవారుజామున తాతయ్యగుంట గంగమ్మ గుడికి పేరంటాలు చేరుకున్నాయి. గుడి ముందున్న గంగమ్మ బొమ్మను చూస్తేనే పేరంటాలు వేషానికి పూనకం వచ్చి చిందులేసి చేతితో హారతి సమర్పించింది. గంగమ్మ బొమ్మ దగ్గరుండేవారు పేరంటాలు వేషానికి హారతి ఇచ్చి గంగమ్మ పూలహారాన్ని తీసి పేరంటాలు వేషానికి వేశారు. తర్వాత చుట్టూ ఉన్న జనం అరుపులు, కేకలు, కిలారింపులు అధికమయ్యాయి. పంపల వారు పంపను వాయిస్తుంటే పేరంటాలు వేషధారి పంపలకు అనుగుణంగా అడుగులేస్తూ ఆవేశంతో, ఉద్రేకంతో గంగమ్మ బొమ్మ చెంప దగ్గరుండే మట్టిని చేత్తో లాగేయటాన్ని గంగమ్మ చెంప నరకడం అంటారు. పేరంటాలు వేషం వెనక్కి వెళ్లిపోతూ ఎదురుపడ్డ వారికి ఒడిపాలలోని అక్షింతల్ని ఇస్తారు. మొదటి తాతయ్యగుంట గంగమ్మ చెంప నరికి అక్కడి నుంచి బస్టాండ్ సమీపంలోని తాళ్లపాక పెద్ద గంగమ్మ చెంప నరకడంతో జాతర పూర్తయింది. తిరుపతి గంగ జాతర చాటింపుతో ప్రారంభమై వివిధ వేషాలతో, మొక్కులతో, వినోదాలతో, వ్యాపారాలతో, వివిధ పూజలతో సాగి చిట్ట చివర గంగమ్మ చెంప నరకడంతో పరిసమాప్తమైంది. గృహ నిర్మాణాలకు సంబంధించి జిల్లాలో యాక్టివ్ బెనిఫిషియర్లను గుర్తించి వారిచే గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై హౌసింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణాల పట్ల సరైన యాక్టివ్ బెనిఫిషియర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలని, లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాల మంజూరుపై అవగాహన కల్పించి త్వరితగతిన గృహ నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకుని గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించుకోవాలని ఆదేశించారు. జిల్లాకు మొత్తం 77,366 గృహాలు మంజూరు కాగా
ఇందులో 50,539 గృహాలు పూర్తి కాగా 8,562 గృహాలు పునాది స్థాయిలో, 4,504 గృహాలు రూఫ్ లెవెల్లో ఉన్నాయన్నారు. నిర్మాణాలు పూర్తయిన గృహాలకు సంబంధించి ఎఫ్టీఓలు జనరేట్ చేయాలని సూచించారు. ఎఫ్టీఓ జనరేట్ చేసిన బిల్లుల చెల్లింపు త్వరితగతిన జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్, హౌసింగ్ ఈఈ, డిఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. స్వదేశీ విదేశీ కార్పొరేటర్ల ప్రయోజనాలు పరమావధిగా సంస్కరణల పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక వర్గం రైతాంగంపై దాడి చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను, గ్రామీణ హాల్దార్ను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎన్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం పిలుపునిచ్చారు. బుధవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సార్వత్రిక సమ్మె గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పి వెంకటరత్నం మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులు, కర్షకుల ప్రయోజనాలను పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తూ వారికి అనుకూలంగా చట్టాలను తీసుకొస్తోందని మండిపడ్డారు. కార్మిక వర్గ వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తెచ్చి అమలు చేయడానికి సిద్ధమవుతోందన్నారు. అలాగే రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాల స్థానంలో నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని తీసుకువస్తోందని, దీనివల్ల కార్పొరేట్ సంస్థల భారీ దోపిడీకి రైతులు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని, నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, 8 గంటల పనిదినాన్ని పరిరక్షించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ యత్నాలను తక్షణం మానుకోవాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. వీటితో పాటుగా ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకయ్య, పిఓడబ్ల్యూ తిరుపతి జిల్లా కన్వీనర్ అరుణ, ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ లోకేష్, అంగన్వాడీ నాయకురాలు గంగాదేవి, అలాగే వెంకటస్వామి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఐఎఫ్టియు ఏఐకేఎంఎస్ నాయకత్వాన వాల్ పోస్టర్లు విడుదల చేస్తున్నాం. ప్రధానంగా దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోడీ ప్రభుత్వం 40 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా విభజించి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేస్తుంది. అలాగే వ్యవసాయ రంగానికి 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను తీవ్రమైన వేదనకు గురి చేస్తుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తుంది. ప్రజలు రోజువారీ బతుకు తెరువు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళ వేతనాలు లేకుండా నిజ వేతనాలు పడిపోయి, కొనుగోలు శక్తి పడిపోయి తీవ్రమైన భారాలతో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో మే 20వ తేదీన జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఐ న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టియు, ఏఐకేఎంఎస్ విజ్ఞప్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీహరిరావు బుధవారం ఉదయం తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. ఆయనకు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయనకు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా కార్యాలయానికి వెళ్తున్న డాక్టర్ శ్రీహరిరావుకి గంగమ్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు. గంగమ్మ ఆశీస్సులతో డాక్టర్ శ్రీహరిరావు మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఈ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మే మాసం 2వ వారం మంగళవారం నుండి మన జాతర కార్యక్రమం జరుగుతాయి. ఎంతో మహోత్సవంగా జరిపేటువంటి గంగా జాతరలో పాల్గొనడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో మామూలుగా ఆ దేవతని ప్రార్థించేవాళ్ళం, నాకు మంచి అవకాశం రావాలి, మంచి ఉన్నత స్థానం రావాలని కోరుకుంటే ఈరోజు ఒక ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ మహాతల్లి దర్శనం భాగ్యం కలగటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మనం చూస్తే అందరూ కూడా ఆరోగ్యాలు ఉండాలని చెప్పనేసి, అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా గత వారం రోజులుగా
ఈ గంగమ్మ తల్లి యొక్క జాతరని మహోన్నతంగా మహోత్సవంగా జరుపుకున్నాం. రకరకాల వేషధారణలతోటి ఈ ప్రాంతం ప్రజలకి ఎన్నో తరాలుగా వస్తున్న ఆచారాన్ని ఈరోజు మనం ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఈ గంగమ్మ జాతరని ప్రతి సంవత్సరం కూడా మన తిరుపతి వాసులు ఈ కార్యక్రమానికి పరిసరాలు ఉన్నటువంటి బంధువులు అయితేనేమి ప్రజలైతేనేమి తండాలాగా వచ్చేసి ఆ గంగమ్మ ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అటువంటి ఆశీస్సులు పొందిన అవకాశం కలిగింది. నాకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అదేవిధంగా నేను 7వ తారీఖున ఛార్జ్ తీసుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్న సందర్భం కూడా రావటం, అది కూడా నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను. మనం చూస్తే ఈరోజు విజయవాడలో నేను నా ఆఫీస్కి ఎంటర్ ఈరోజు నుండి విధులు నిర్వహించేదానికోసంగా తిరుపతి నుండి బయలుదేరుతున్న సందర్భంగా ఇక్కడ రావటం కూడా నేను మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి నీకు అవకాశం కల్పించిన పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. మన గోపీనాథ్ గారు అయితేనేమి, అన్నగారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ, సుబ్రహ్మణ్య అన్నగారు, రమణ, అదేవిధంగా రవి, మన ప్రభాకర్ గారు, అందరూ సుబ్రహ్మణ్యం అందరూ, సుబ్రహ్మణ్యం అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. విజయవాడ CCLA కార్యాలయం నుంచి బుధవారం రీసర్వే, రెగ్యులైజేషన్ జీవో, అన్ని ఆన్లైన్ దరఖాస్తులు, రీవెరిఫికేషన్, హౌస్ సైట్ పట్టా లబ్ధిదారులు, నీటి పన్ను వంటి అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో అదనపు CCLA నక్కల ప్రభాకర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ సర్వే AD జయరాజ్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. హౌస్ సైట్స్ కు అర్హులైన ప్రతి లబ్ధిదారుని గుర్తించాలన్నారు. మీ జిల్లా పరిధిలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించాలని, మీ జిల్లా పరిధిలో జరిగిన కార్యక్రమాల వివరాలను CCLAకు పంపించాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రీసర్వేకి సంబంధించిన ప్రతి ఫైల్ జాయింట్ కలెక్టర్ గారు వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని, ప్రైవేటు భూములు మరియు కోర్టు కేసుకు సంబంధించిన భూములు వాటిని పరిశీలించి రీసర్వే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో DRO మోహన్ కుమార్, కలెక్టరేట్ AO కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా అచీవర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఛాన్సలర్ మంచు విష్ణు పాల్గొన్నారు. 160 వివిధ ప్రముఖ కంపెనీలలో మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి 1600 మంది విద్యార్థులు జాబ్ అవకాశం పొందడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. విజయం అంతం కాదని, ప్రయాణమని విష్ణు తెలిపారు. మాతా, పిత, గురు, దైవంలను జీవితాంతం గుర్తించుకోవాలని విష్ణు హితోపదేశం చేశారు. వాళ్ళను బాధ పెట్టిన వాళ్ళను సమాజం క్షమించదన్నారు. విద్యార్థులందరూ మంచి పొజిషన్లో ఉండాలని సూచించారు. పలువురు ప్రముఖులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేడుకగా ముగిసిన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర. అమ్మవారి చంప తొలగింపు కార్యక్రమంతో 8 రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తం. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు పోటెత్తిన రాయలసీమ ప్రాంత ప్రజలు. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ హారతాలను జయప్రదం చేయండి. CPI ML న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరత్నం పిలుపు. గృహ నిర్మాణంలో జిల్లాలో యాక్టివ్ బెనిఫిషియర్లను గుర్తించి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.